ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. తిరుమల బాలాజీనగర్లో సచివాలయ నిర్మాణానికి తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. 50 లక్షల రూపాయలతో సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన తర్వాత తిరుమలలో సచివాలయం ఏర్పాటు కానుండటం శుభ పరిణామమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శ్రీశైల క్షేత్రంలో సాక్షి గణపతి స్వామికి ఉదయం విశేష అభిషేకాన్ని నిర్వహించారు. గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యముందని, అభిషేకం వలన అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తోందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, సిరి సంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచన శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని నమ్మకం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నాటు తుపాకీ పేలుళ్లలో ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. నవోదయ కాలనీ గత ఆదివారం రాత్రి జరిగిన నాటు తుపాకీ కాల్పుల్లో తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అరవండ్లపల్లికి చెందిన దివాకర్ అనే వ్యక్తిని సొంత అన్నాయన పురుషోత్తం, వదిన రెడ్డెమ్మలు ఆస్తిలో వాటా ఇవ్వలేదనే కోపంతో పాత కక్షలతో గొడవపడ్డారు. రెడ్డి ప్రవీణ్ గొడవ అడ్డుకునే ప్రయత్నం చేయగా దివాకర్ అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరపగా తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, తాలూకా సీఐ శేఖర్ ముద్దాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. అర్జీలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. విశాఖ సింహాచలం పాత గోశాల వద్ద మధ్యమత్తులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. పెట్రోల్ బంకులోకి గ్యాస్ సిలిండర్, ఒక చాకు తీసుకుని వెళ్లి బంకును పేల్చేస్తా అంటూ హడావిడి చేశాడు. అప్పటికే అక్కడ పెట్రోల్ ట్యాంకర్ అన్లోడ్ చేస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అక్కడ ఉన్న కొంతమంది యువకులు పెట్రోల్ బంకు సిబ్బంది ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ ఎక్స్ అఫిషియో మెంబర్గా కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పలు అంశాలతో కూడిన అజెండాను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. గత సర్కార్ ఖజానా మొత్తం ఖాళీ చేసిందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల సంక్షేమం, పథకాల అమలు, రాజధాని నిర్మాణం అయినప్పటికీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మున్సిపాలిటీ నిధులు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.